మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతని జీవితం సరళంగా, కష్టాల మధ్య సాగేది. అతనికి ఒక చిన్న పొలం, ఒక పాత గుడిసె, ఒక ఆవు మాత్రమే ఉండేవి. రోజు తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే లోపే లేచి పొలంలోకి వెళ్ళేవాడు. అక్కడ పొద్దంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అవ్వగానే ఆవును చూసుకునేవాడు. ఆవుకు గడ్డి వేసి, పాలు తీసి ఇంటికి తెచ్చేవాడు. ఆ పాలతోనే తన చిన్న కుటుంబం జీవనం సాగించేది. ఒకరోజు రాము పొలం నుండి ఇంటికి వచ్చేసరికి ఆవు అనారోగ్యంతో బాధపడుతూ కనిపించింది. అది బలహీనంగా గడ్డి తినకుండా పాలమున పడుకొని ఉంది. రాము దాని దగ్గరికి వెళ్లి చూశాడు. దానికి ఏదో జబ్బు సోకినట్లు అనిపించింది. ఔషధం ఇవ్వాలని అనుకున్నాడు. కానీ జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. గ్రామంలో వైద్యుడు రావాలంటే డబ్బు కావాలి అని చెప్పాడు. అప్పుడు ఆవు లేకపోతే తన కుటుంబం ఆకలితో అలమటించాల్సి వస్తుందని భయపడ్డాడు. అప్పుడు తన చిన్న కూతురు లక్ష్మి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా తండ్రి బాధను గమనించింది. ఆమెకు 8 ఏళ్లే అయినా తన తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుంది. ఆమె గదిలోకి వెళ్ళి తన చేతిలో చెక్క బొమ్మను తీసుకొచ్చి అది ఆమెకు చాలా ఇష్టమైనది. తన తాతయ్య బహుమతిగా ఇచ్చింది. నాన్న నేను దీన్ని అమ్మి డబ్బు తెస్తానని వెళ్ళిపోయింది. లక్ష్మి ఆ డబ్బుతో ఔషధం కొని ఇంటికి వచ్చింది. ఆవు ఆరోగ్యం బాగుపడింది.